Today we will discuss about boron family, boron, aluminium, gallium, indium, thallium. These elements are third year group elements are 13th group elements. Boron family lo first element boron, tarvata aluminium, gallium, indium, thallium. These are the boron family. The next one, ఈ పీరియాడిక్ టేబుల్ రైట్ సైడ్ బోరాన్ ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ తర్వాత రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో వచ్చే ఫస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి పీ సబ్ షెల్ లోకి ఎంటర్ అవుతుంది. బోరాన్ ఫ్యామిలీలో ఫస్ట్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, NS2 NP1. సో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కి NS1, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కి NS2. దట్స్ వై ఇక్కడ P ఎలక్ట్రాన్స్ అనేటివి P లో 1 ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి NS2 NP1 కాన్ఫిగరేషన్ ఉంటుంది. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, దీస్ ఆర్ ద boron family. The next one, group 13 elements electronic configuration చూస్తే boron 5, aluminium 13, 31, gallium, indium 49, thallium 81. boron 5, aluminium 13, gallium 31, indium 49, thallium 81. electronic configuration helium 2 and 5 కాబట్టి 4 5. helium 2, neon 10, argon 18, krypton 36, xenon 80 76. xenon 76. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1. సో నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ P లో యాడ్ అయ్యే ఎలక్ట్రాన్ ఏమవుతుంది, P సబ్ షెల్ లోకి యాడ్ అయ్యే ఎలక్ట్రాన్ నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ. The next one, boron family లో boron, aluminium, gallium, indium, thallium ఉంటుంది. జనరల్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ and good conductors of electricity, and boron is a metalloid, the others are metals. boron ఒకటి మాత్రం metalloids గా ఉంటుంది, రిమైనింగ్ అన్ని metals గా ఉంటాయి. and very abundant in the earth's crust. ఇవి ఎక్కువగా అల్యూమినియం అనేది ఎర్త్ క్రస్ట్ లో థర్డ్ మోస్ట్ అవైలబుల్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ద నెక్స్ట్ వన్, లో డెన్సిటీ లైట్ వెయిట్, అంటే నార్మల్ అటామిక్ నెంబర్ ఎలా ఉంటుంది, లెసర్ గా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ లైట్ వెయిట్, లో డెన్సిటీ ఉంటుంది. హ్యావ్ 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి బోరాన్ లో. ఎస్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, పి లో ఉన్న 1 ఎలక్ట్రాన్. ద నెక్స్ట్ వన్, జనరల్ ప్రాపర్టీస్ చూస్తే అటామిక్ రేడియస్ అంటే న్యూక్లియస్ కిను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాము, అటామిక్ రేడియస్ అంటాము. సో ఇక్కడ అటామిక్ రేడియస్ చూస్తే బోరాన్ నుంచి అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్ నుంచి అల్యూమినియం కి ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్ గా వెరీ హై, అంటే గ్యాలియం కి డిక్రీజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే గ్యాలియం నార్మల్ గా అయితే బోరాన్ నుంచి అల్యూమినియం కి ఇంక్రీజ్ అయ్యి, అల్యూమినియం నుంచి గ్యాలియం కి ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ చూస్తే గ్యాలియం కి లెస్సర్ గా ఉంటుంది అటామిక్ రేడియస్ అల్యూమినియం తో పోలిస్తే. ద రీజన్ ఈజ్ గ్యాలియం లో D ఎలక్ట్రాన్స్ 10D ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ 10D ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే కోర్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ పై న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది వెరీ హైగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ న్యూక్లియస్
ఇక్కడ 10d ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి, ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి ఈ ప్లస్ చార్జ్ న్యూక్లియర్ చార్జ్ కి అట్రాక్టివ్ పవర్ నార్మల్ గా స్క్రీన్ అంటే కోర్ ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ చేయాలి. బట్ ఇక్కడ 10d ఎలక్ట్రాన్స్ ఎక్కువ అంటే ఒక నంబర్ సేమ్ షెల్ లో 10d ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియర్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ కూడా ఎంత చార్జ్ ఇంక్రీజ్ అయితే అంత చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఎక్కువైతే ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉండాలి. దట్స్ వై ఏమవుతుంది ఈ ఎలక్ట్రాన్స్ ని ప్లస్ చార్జ్ అట్రాక్ట్ చేసుకుంటారు. అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ద డిస్టెన్స్ ఈస్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈస్ డిక్రీజెస్. దట్స్ వై అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది గ్యాలియం. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, న్యూక్లియర్ అట్రాక్షన్స్ కి న్యూక్లియస్ కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి అట్రాక్షన్స్ ని తగ్గించడానికి కోర్ ఎలక్ట్రాన్స్ ఉంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ సేమ్ షెల్ లో యాడ్ అవ్వడం వల్ల 10d ఎలక్ట్రాన్స్ సేమ్ షెల్ లో యాడ్ అవ్వడం వల్ల న్యూక్లియర్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. The next one, poor screening effect of the outer electrons from the increased nuclear in gallium. The next one ఏమవుతుందంటే gallium నుంచి ఇండియం థాలియం కి వచ్చేసరికి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వలన థాలియం కి మోర్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. The next one, ionization potential. Ionization potential అంటే ద ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఎలక్ట్రాన్ ని అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ చూస్తే ఇక్కడ బోరాన్ నుంచి అల్యూమినియం కి బోరాన్ కి హయ్యర్ అయనైజేషన్ వాల్యూస్ ఉంటాయి. దట్స్ వై ఇక్కడ I1 plus I2 plus I3, that is the first ionization energy, second ionization energy and third ionization energy కూడా ఉంటుంది. That's why boron ఒక్కటి +3 చార్జ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా ఇది మెటలాయిడ్ కాబట్టి వెరీ హై బికాస్ ఇక్కడ B+3 ఆక్సిడేషన్ స్టేట్ కూడా వస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ తర్వాత ఎలక్ట్రో పాజిటివ్ ఆటమ్ నుంచి ఇంకా వన్ మోర్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ దాని నుంచి మళ్ళీ థర్డ్ ఇక్కడ B+3 చార్జ్ కూడా ఉంటుంది. అంటే మోర్ పాజిటివ్ నేచర్ అనేది ఉంటుంది బోరాన్. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ అల్యూమినియం కి వచ్చేసరికి అల్యూమినియం యాంఫోటరిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. యాంఫోటరిక్ అంటే యాసిడ్స్ తోను బేసిస్ తోను రెండింటితోనూ రియాక్షన్ జరుపుతుంది. సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ అల్యూమినియం కి గ్యాలియం కి చూస్తే గ్యాలియం కి అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవ్వడం వల్ల అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్స్ చూస్తే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ డిక్రీజ్ అవుతాయి, డిక్రీజెస్. బోరాన్ కి హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పాలిమెరిక్ చైన్ అనేది ఉంటుంది దాని స్ట్రక్చర్ లో. బోరాన్ స్ట్రక్చర్ లో పాలిమెరిక్ చైన్ అనేది ఉంటుంది. దట్స్ వై బోరాన్ మెల్టింగ్ పాయింట్స్ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ వెరీ హయ్యర్ గా ఉంటుంది. బట్ టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి బోరాన్ నుంచి థాలియం కి వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఎలా ఉంటుంది, బోరాన్ హాలోజన్స్ తో పోలిస్తే డిక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ బోరాన్ ఒక్కటే మెటలాయిడ్స్, రిమైనింగ్ అన్ని మెటల్స్. అల్యూమినియం మెటల్ గా ఉంటుంది, అల్యూమినియం ప్యూర్ మెటల్. దట్స్ వై ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. బోరాన్ మాత్రం మోర్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ అనేటివి ఉంటుంది. అల్యూమినియం కి మోర్ పాజిటివిటీ ఉంటుంది ఎందుకంటే అది మెటాలిక్ క్యారెక్టర్. దట్స్ వై ఇక్కడ అల్యూమినియం +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. The next one, fifth one, oxidation states. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే NH2 NP
1. General electronic configuration ns2 np1. p లో 1 electron, s లో 2 electrons. సో ఇంకా ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎంటీ ఆర్బిటాల్స్ ఈ 1 ఎలక్ట్రాన్ మాత్రమే లాస్ అయితే +1 ఛార్జ్, అదే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 1, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా లాస్ అయితే +3 ఛార్జ్. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ బోరాన్ ఫ్యామిలీకి +1 ఛార్జ్ +3 ఛార్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే +1 ఛార్జ్ +3 ఛార్జ్ లో స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. సో ఎస్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేయకపోతే ద రిలక్టెన్స్ ఆఫ్ ఎస్ ఎలక్ట్రాన్స్, ద రీజన్ ఈజ్ థాలియం అనేది +1 ఛార్జ్ తో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. The next one, inert pair effect. It is a reluctance of pair of outer s electrons towards participation in bond formation. So ikkada s lo 2 electrons, p lo 1 electron. ఈ 2 ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్, ఈ ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, +1 ఛార్జ్ మాత్రమే ఉంటుంది. సో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం +1 ఛార్జ్, +1 అండ్ +3 ఛార్జ్. సో +1 ఛార్జ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, +1 ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, +3 ఛార్జ్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. థాలియంకి వచ్చేసరికి ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయవు. దట్స్ వై ఇక్కడ +3 ఛార్జ్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది, +1 ఛార్జ్ మోర్ స్టేబుల్ గా ఉంటుంది. మనం ఇక్కడ రాస్తే థాలియం, బోరాన్ +1, అల్యూమినియం +1, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం +1 +1 +1 +1 స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే +1 స్టెబిలిటీ ఆర్డర్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ +3, +1 +3 రెండు ఆక్సిడేషన్ స్టేట్స్ బోరాన్ ఫ్యామిలీకి ఉంటాయి. అండ్ +3 స్టేట్ చూస్తే బోరాన్ +3, అల్యూమినియం +3, గ్యాలియం +3, ఇండియం +3, థాలియం +3. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. సో ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయవు. ద రీజన్ దట్స్ వై ఇక్కడ థాలియం +3 అనేది లెస్సర్ స్టెబిలిటీగా ఉంటుంది రిమైనింగ్ బోరాన్ +3 తో పోలిస్తే. బోరాన్ అనేది అందుకే I1 ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ కూడా చాలా లెస్సర్ గా ఉండడం వల్ల బోరాన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. బోరాన్ అనేది హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి బోరాన్ హాలోజన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇందులో ఏ టైప్ ఆఫ్ అంటే BF3, BCl3, BBr3, BI3. బోరాన్ +3 ఛార్జ్ ఉంటుంది, దట్ ఈస్ ద -1. హాలోజన్స్ అనేటివి -1 ఛార్జ్ ఉంటుంది కాబట్టి BF3, BCl3, BBr3, BI3. ఇక్కడ ట్రైహాలైడ్స్ ఆర్ కోవలెంట్ డ్యూ టు హై పోలరైజింగ్ పవర్. హాలోజన్స్ అనేటివి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్స్, బోరాన్ కి మోర్ ఎలక్ట్రో పాజిటివ్ ఐటమ్. వీటి మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని అయనిక్ బాండ్ అంటాం. ఇక్కడ బోరాన్ కి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల కోవలెంట్ నేచర్ ఉంటుంది. కోవలెంట్ హై పోలరైజింగ్ పవర్ ఉండడం వల్ల కోవలెంట్ నేచర్ ఉంటుంది. అండ్ BF3 ఇస్ అ వీక్ లెవిస్ యాసిడ్. ఎందుకంటే ఇక్కడ బోరాన్ లో ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి, p లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 2 ఆర్బిటాల్స్ p లో 2 ఆర్బిటాల్స్ ఎంటీ ఆర్బిటాల్స్ గా ఉంటాయి. సో ఎస్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ p లోకి జంప్ చేసిన 1 ఎంటీ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ అంటే ఆక్టెట్ రూల్ ప్రకారం ఔటర్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఆక్టెట్ రూల్ అంటాము. ఇక్కడ బోరాన్ లో ఉండడమే 3 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. సో 6 ఎలక్ట్రాన్స్ పేరప్ అయితే 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 2 ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ అనేది ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రైడ్స్ కానీ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హాలైడ్స్ అంటారు. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వలన ఇది
లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది కానీ కాబట్టి లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చూస్తే లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ BBr3 BCl3 తర్వాత BF3 ఉంటుంది. BF3 కి ఎసిడిక్ స్ట్రెంగ్త్ చాలా లెస్సర్ గా ఉంటుంది. ద రీజన్ ఈస్ బి ఫ్లోరిన్ బోరాన్ BF3 ఇది 2p ఆర్బిటాల్, ఫ్లోరిన్ లోను 2p ఆర్బిటాల్, రెండు సేమ్ ఆర్బిటాల్ కాబట్టి 2p సేమ్ ఆర్బిటాల్స్ కాబట్టి అంటే యొక్క ఓవర్లాపింగ్ అనేది చాలా ఈక్వల్ గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్లోరిన్ లో ఉండే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ బ్యాక్ బాండ్ నేచర్ అంటే బోరాన్ లో ఉన్న ఎంటీ ఆర్బిటాల్లో గెయిన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ బ్యాక్ బాండింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చే కెపాసిటీ ఉంటే వాటిని ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంటాము. సో ద రీజన్ BBr3 BCl3 BF3 BBr3 BCl3 తో పోలిస్తే BF3 కి ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్ బాండింగ్ నేచర్ అనేది ఉంటుంది. సో బోరాన్ ట్రైహాలైడ్స్ BF3 is a weak Lewis due to backdative bonding. అంటే ఇక్కడ ఫ్లోరిన్ లో ఉండే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బ్యాక్ బాండ్ ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ కి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, బోరాన్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ వీక్ లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇన్ BF3. The next one, borax bead test. Borax అంటే Na2B4O7 10H2O. సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్ నే బోరాక్స్ అంటాము. సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే బోరాక్స్ బీడ్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బేసిక్ రాడికల్స్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ లో బేసిక్ రాడికల్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి బోరాక్స్ బీడ్ టెస్ట్ ని యూజ్ చేస్తారు. దీని ప్రకారం ఆన్ హీటింగ్ బోరాక్స్ టు ఫార్మ్ అన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్. సో Na2B4O7 10H2O ని బోరాక్స్ అంటాము. ఈ బోరాక్స్ ని హీట్ చేసినప్పుడు ఇంకా కన్వర్ట్ అవుతుంది అన్హైడ్రేట్. ఈ 10H2O వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, రిమూవ్ అయిపోయి Na2B4O7 గా కన్వర్ట్ అవుతుంది. దీని అగైన్ మళ్ళీ హీట్ చేసినప్పుడు NaBO3 ప్లస్ B2O3 ఫామ్ అవుతుంది, ఫ్యూజ్డ్. దట్ ఈస్ ద బోరాక్స్. Na2B4O7 10H2O అని హీట్ చేసినప్పుడు అన్హైడ్రేట్ Na2B4O7 ఫామ్ అవుతుంది. దీన్ని ఫ్యూజర్ చేస్తే మెటాబోరేట్ అండ్ B2O3 ఫామ్ అవుతుంది. దీన్నే బోరాక్స్ అంటాం. ఇక్కడ యూజ్ చేసే B2O3 ఉంది కదా, మెటల్ ఆక్సైడ్స్ తో రియాక్షన్ జరిపి మెటాబోరేట్స్ ఫామ్ అవుతాయి, కలర్ బీడ్స్ ఫామ్ అవుతాయి. ఈ కలర్ బీడ్స్ ని బట్టే దీన్నే బోరాక్స్ బీడ్ టెస్ట్ అని అంటాము. దీన్నే మనం దేనికి యూజ్ చేస్తాము, బేసిక్ రాడికల్స్ ని క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. సో రియాక్షన్స్ చూస్తే COO కోబాల్ట్ ఆక్సైడ్ ని తీసుకొని B2O3 తో రియాక్షన్ జరిపితే COBO2 twice. దట్ ఈస్ ద బ్లూ బీడ్స్. బ్లూ కలర్ బీడ్స్ ఫామ్ అవుతాయి. దీని ఏమంటాము, కోబాల్ట్ మెటాబోరేట్ బీడ్స్. దట్ ఈస్ ద బోరాక్స్ బీడ్ టెస్ట్. బోరాక్స్ బీడ్ టెస్ట్ లో బోరాక్స్ అంటే Na2B4O7 10H2O. దీన్ని హీట్ చేయడం వల్ల Na2B4 వాటర్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అయిపోయి Na2B4O7 ఫామ్ అవుతుంది. దీన్ని ఫ్యూజ్ చేస్తే అగైన్ మళ్ళీ హీట్ చేసినప్పుడు NaBO3 అండ్ B2O3 ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద బోరాక్స్ అంటాము. ఈ బోరాక్స్ లో ఫామ్ అయ్యే B2O3 ని కోబాల్ట్ ఆక్సైడ్స్, మెటల్ ఆక్సైడ్స్, ఏ మెటల్ ఆక్సైడ్స్ అయినా తీసుకొని రియాక్షన్ జరిపితే బ్లూ బీడ్స్, కోబాల్ట్ మెటాబోరేట్ నే కలర్డ్ సబ్స్టాన్సెస్ ఏంటంటే బ్లూ బీడ్స్ గా ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ బేసిక్ రాడికల్స్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. ద నెక్స్ట్ వన్, బోరిక్ యాసిడ్. బోరిక్ యాసిడ్ అంటే H3BO3.
ఆర్థోబోరిక్ యాసిడ్ H3BO3, మెటాబోరిక్ యాసిడ్ HbO2, టెట్రాబోరిక్ యాసిడ్ H2B4O7, పైరోబోరిక్ యాసిడ్ H6B4O9. వీటిని B2O3 అండ్ 2H2O 3H2O ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆర్థోబోరిక్ యాసిడ్ అంటే B2O3 2H2O, H3BO3 అండ్ మెటాబోరిక్ యాసిడ్ అంటే HbO2, H2B4O7 అంటే టెట్రాబోరిక్ యాసిడ్, పైరోబోరిక్ యాసిడ్ అంటే H6B4O9, H3BO3 బోరిక్ యాసిడ్ అంటాము. ఈ బోరిక్ యాసిడ్ ఏమవుతుందంటే హైడ్రోజన్స్ BO3 మాలిక్యూల్స్ ఒకదానికొకటి సైక్లిక్ స్ట్రక్చర్ తో హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దట్స్ వై అది సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉంటుంది. కాబట్టి వాటి స్ట్రక్చర్ చూస్తే, బోరిక్ యాసిడ్ స్ట్రక్చర్ చూస్తే BO3 మాలిక్యూల్ హైడ్రోజన్, ఇక్కడ డాటెడ్ లైన్ తో చూపించిన దాన్ని హైడ్రోజన్ బాండింగ్, ఆక్సిజన్ కి అండ్ హైడ్రోజన్ కి హైడ్రోజన్ బాండింగ్, అండ్ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి హైడ్రోజన్ బాండింగ్ సైక్లిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ లో ఉంటుంది, పాలిమెరిక్ స్ట్రక్చర్ గా ఉంటుంది H3BO3. The next one, diborane preparation. Diborane అంటే B2H6. ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ, బోరాన్ ఫ్యామిలీ ఎలక్ట్రాన్ డెఫిషియన్ అంటే ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్ అంటే లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి సపోజ్ మనం B2H6 NH3 తో రియాక్షన్ జరిపి, లేదా BF3 ట్రైఫ్లోరోబోరాన్ అండ్ అమ్మోనియా NH3 లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ఈ ఎంటీ ఆర్బిటాల్స్ కి డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి BF3 NH3 ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల ఎంటీ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో డైబోరేన్ అంటే B2H6 కెమికల్ ఫార్ములా. ఇండస్ట్రియల్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్ అండ్ 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ మెథడ్స్ చూస్తే బోరాన్ ట్రైఫ్లోరైడ్ సోడియం హైడ్రైడ్ తో రియాక్షన్ జరిపి B2H6 ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద commercial method, industrial method. The next one, boron trifluoride lithium aluminum hydride తో రియాక్షన్ జరిపి డైబోరేన్ ఫామ్ అవుతుంది, LiF AlF3. The next one, sodium borohydride iodine తో రియాక్షన్ జరిపి B2H6 గా కన్వర్ట్ అవుతుంది, డైబోరేన్. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్. The next one, ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ H2O తో BF3 లో ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి, BF3 లో ఎంటీ ఆర్బిటాల్ అండ్ H2O తో రియాక్షన్ జరిపితే H2O లో లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ దీనికి డొనేట్ చేయడం వల్ల H3BO3 దట్ ఈస్ ద బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే CO కార్బోనైల్ BF3 B2H6 reacts with CO to form a B2H6CO కార్బొనైల్ ఫామ్ అవుతుంది. అండ్ అమ్మోనియం నైట్రేట్ ఇక్కడ BF3 reacts with NCH3 thrice లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, BF3 NCH3 thrice ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్, అంటే డైబోరేన్ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాబట్టి ప్రొడక్ట్స్ కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్షన్ జరిపి కార్బొనైల్ సబ్స్టాన్సెస్ ఫామ్ అవుతాయి. అదే వాటర్ తో రియాక్షన్ జరిపి బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అండ్ నైట్రోజన్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపి బోరాజోల్ ఫామ్ అవుతుంది. బోరాజోల్ ఈస్ ద ఇన్ఆర్గానిక్ బెంజిన్ అంటాము, అంటే బెంజిన్ స్ట్రక్చర్ ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఇన్ఆర్గానిక్ బెంజిన్ అంటాము. సో ప్రాపర్టీస్ వాటర్ తో రియాక్షన్ జరిపి H3BO3 అండ్ కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్షన్ జరిపి కార్బొనైల్ సబ్స్టాన్సెస్ ఫామ్ అవుతాయి. అండ్ అమ్మోనియా ఆల్కైల్ అమ్మోనియాస్ తో ప్రైమరీ సెకండరీ అమైన్స్ తో రియాక్షన్ జరిపి అక్కడ లోన్ పైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసి అడక్ట్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ చూస్తే, డైబోరేన్ స్ట్రక్చర్ చూస్తే
boron, hydrogen, 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 hydrogen. ఇక్కడ ఈ BH2 ఇవి ఎక్సియల్ గా అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ BHB దట్ ఈస్ ద బ్రిడ్జ్డ్ బాండ్స్ అంటాము. ఈ బ్రిడ్జ్డ్ బాండ్స్ ఏంటంటే ఒకదానికొకటి బనానా షేప్ తో బైండ్ అయి ఉంటాయి. ఈ BH2 బాండ్స్ ని ఏమంటాం, టెర్మినల్ ఈ టూ బోరాన్ లో ఉన్న ఈ టూ హైడ్రోజన్స్ ని టెర్మినల్ హైడ్రోజన్స్ అంటాము. టెర్మినల్ హైడ్రోజన్స్. The next one, bridged hydrogens ni above the plane, below the plane unna perpendicular ga ante plane ki perpendicular ga arrangement unna two hydrogens ni bridged hydrogens antamu. Bridged hydrogens. సో ఇది ఆర్బిటాల్ స్ట్రక్చర్ మాలిక్యులర్ అంటే ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్స్ లో బోరాన్ అనేది ఒక టూ హైడ్రోజన్స్ తో బ్రిడ్జ్డ్ బాండ్స్ ఫామ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా రిమైనింగ్ టూ హైడ్రోజన్స్ తో రియాక్షన్. సో ఇక్కడ ఆర్బిటాల్ స్ట్రక్చర్ చూస్తే బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బోరాన్ 5 1s2 2s2 2p1 configuration. S లో 2 electrons, P లో 1 electron. ఈ 1 electron ఇక్కడికి జంప్ చేసినప్పుడు అంటే ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 2s1 2p2. S లో 1 electron, 2p లో 2 electrons and empty orbital. ఏమవుతుందంటే ఇప్పుడు sp3 hybridization. బోరాన్ డైబోరాన్ B2H6 sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ లో ఒక్కొక్క బోరాన్ 2 బోరాన్స్ ఉన్నాయి. ఒక బోరాన్ తీసుకుంటే 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ 1 ఎంటీ ఆర్బిటల్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఒక బోరాన్ sp3 4 ఆర్బిటాల్స్ కలిపి 4 ఈక్వలెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ 1 ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఈ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 2 హైడ్రోజన్స్ లో 1s1 ఎలక్ట్రాన్. ఈ 1s1 ఎలక్ట్రాన్స్ ఈ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ బోరాన్ పై ఇంకా అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది అండ్ ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఈ బోరాన్ లో ఈ హైడ్రోజన్స్ తో ఒక ఎలక్ట్రాన్, ఎంటీ ఆర్బిటాల్ తో ఇంకో హైడ్రోజన్. ఇప్పుడు ఏమవుతుంది, బోరాన్ లో ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఈ ఎంటీ ఆర్బిటాల్ తో ఈ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది. సేమ్ అదే విధంగా ఈ బోరాన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఎంటీ ఆర్బిటాల్స్. ఇలాగా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. దీన్నే ఏమంటామంటే 3 centers 2 bonds. 3 centers 2 bonds అంటాము. వీటినే టా బాండ్ ఆర్ బనానా బాండ్ అంటాము. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ 2s1 2p2 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ s లో ఉన్న 1 p లో ఉన్న 3 ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అయ్యి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 ఎంటీ ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఈ ఎంటీ ఆర్బిటాల్ అండ్ 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, 2 హైడ్రోజన్స్ 1s1 తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకో 1 ఎలక్ట్రాన్ 1 ఎంటీ ఆర్బిటాల్. 1 ఎంటీ ఆర్బిటాల్ లో ఒక హైడ్రోజన్ తో 1 ఎలక్ట్రాన్ అండ్ ఇంకో ఎలక్ట్రాన్ లింకప్ అయితే ఇంకో బోరాన్ ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ ఎంటీ ఆర్బిటాల్ ఆల్రెడీ ఉన్న 1 ఎలక్ట్రాన్. ఇలాగా బ్రిడ్జ్డ్ ఐటమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలా బ్రిడ్జ్డ్ ఐటమ్స్ ఫామ్ అవడాన్ని అంటే 3 సెంటర్స్ 2 ఎలక్ట్రాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని టా బాండ్ అంటాము. అండ్ దీన్నే బనానా బాండ్ అని కూడా అంటాము. దట్ ఈస్ ద B2H6 స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ బోరాన్ హైడ్రోజన్స్. దీస్ టూ హైడ్రోజన్స్ ఆర్ టెర్మినల్ హైడ్రోజన్స్ అండ్ ఈ రెండింటిని ఏమంటాము, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటాము. నెక్స్ట్ ఈ బాండ్ ఏమంటాము, టా బాండ్ ఆర్ బనానా బాండ్ అంటాము. దీన్ని ఎలా మెన్షన్ చేయొచ్చు, బోరాన్
దట్ ఈస్ ద టా బాండ్ ఆర్ బనానా బాండ్. ఇక్కడ బాండ్ లెంగ్త్ చూస్తే యాంగిల్స్ బిహెచ్బిలో యాంగిల్ 97 degrees ఉంటుంది, అదే హెచ్బిలో 120 degrees ఉంటుంది. ద నెక్స్ట్ వన్ బిహెచ్బి బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ లో 83 degrees ఉంటుంది. ద నెక్స్ట్ వన్ హైడ్రోజన్ బాండ్ డిస్టెన్స్ 119 picometers ఉంటే హెచ్బి బాండ్ డిస్టెన్స్ 131 picometers ఉంటుంది. దట్ ఈస్ ద డైబోరేన్ స్ట్రక్చర్. డైబోరేన్ స్ట్రక్చర్ లో sp3 హైబ్రిడైజేషన్, మామూలుగా ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆర్బిటాల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్స్ ద్వారా అంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసిన స్ట్రక్చర్ ప్రకారం అయితే ఫోర్ హైడ్రోజన్స్ అనేటివి టెర్మినల్ హైడ్రోజన్స్ యాక్సిస్ గా ఉంటుంది, అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది. అదే 2 హైడ్రోజన్స్ బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అనేటివి అబోవ్ ద ప్లేన్ అంటే పర్పెండిక్యులర్ గా అరేంజ్మెంట్ ఉంటుందని చెప్పారు. ద నెక్స్ట్ వన్ బోరాజోల్. బోరాజోల్ అంటే B2H6 2NH3. B2H6 2NH3 అనేది B3N3H6 గా కన్వర్ట్ అవుతుంది. B3N3H6 B3N3H6 ని ఏమంటామంటే బోరాజోల్ అంటాము. బోరాజోల్ B2H6 అమ్మోనియాతో రియాక్షన్ జరిపి బోరాజోల్ ఫామ్ అవుతుంది. ఈ బోరాజోల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బెంజిన్ స్ట్రక్చర్. బెంజిన్ స్ట్రక్చర్ లో మొత్తం కూడా కార్బన్స్ ఉంటాయి, సి ఇలా ఉంటుంది. అదే ఇక్కడ చూస్తే బిఎన్బిఎన్ హైడ్రోజన్ అంటే ఒక బోరాన్ ఒక నైట్రోజన్, ఒక బోరాన్ ఒక నైట్రోజన్, ఒక బోరాన్ ఒక నైట్రోజన్, అన్ని కూడా హైడ్రోజన్స్ తో లింక్ అప్ ఉన్నాయి. సో సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ బెంజిన్ అంటే బోరాజోల్ అనేది సిమిలర్ స్ట్రక్చర్ గా కార్బన్ స్ట్రక్చర్ అదే బెంజిన్ స్ట్రక్చర్ తో పోలింది కాబట్టి దీన్ని ఏమంటాము ఇనార్గానిక్ బెంజిన్ అంటాము. ఇనార్గానిక్ బెంజిన్ అంటే బెంజిన్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బెంజిన్ టైప్ ఉంది కాబట్టి దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అంటాము. దీన్ని ఏమేంటంటే బోరాజోల్ కెమికల్ ఫార్ములా B3N3H6. సో బోరాన్ ఫ్యామిలీలో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం దీస్ ఎలిమెంట్స్ ఆర్ బోరాన్ ఫ్యామిలీ. వీటినే 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము, ఆ 3rd A గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఇందులో ఎలక్ట్రాన్స్ అనేటివి అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేటివి పీ సబ్ షెల్ లోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి వీటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే NS2 NP1 గా ఉంటుంది. NP1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దట్స్ వై ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమవుతాయి +1 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. +1 ఆక్సిడేషన్ స్టేట్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ +1 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, +3 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ బోరాన్ లో మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది. అంటే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ I1 ప్లస్ I2 ప్లస్ I2 ప్లస్ I3 అంటే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఫస్ట్ అయనైజేషన్, సెకండ్ అయనైజేషన్, థర్డ్ అయనైజేషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ అల్యూమినియం చూస్తే ఇక్కడ అల్యూమినియం Al2O3 ఆంఫోటరిక్ నేచర్ గా ఉంటుంది. అల్యూమినియం అనేది ఆంఫోటరిక్ నేచర్ గా ఉంటుంది. Al2O3 డైమర్ గా ఉంటుంది. Al2O3 డైమర్ స్టేట్ లో ఉంటుంది. సో మనం షేప్ చూస్తే Al2O3 or Al2Cl6 డైమర్ షేప్ లో, దట్ ఈస్ ద క్లోరో గ్రూప్స్ సేమ్ డైబోరేన్ స్ట్రక్చర్ లో లాగా క్లోరిన్స్ అనేటివి బ్రిడ్జ్డ్ క్లోరిన్స్ అండ్ టెర్మినల్ క్లోరో గ్రూప్స్ అనేటివి యాడ్ అయి ఉంటాయి. అండ్ AlCl3 కానీ Al2O3 కానీ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. అల్యూమినియం అనేది మోస్ట్ మెటాలిక్ నేచర్ ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ గా ఉంటుంది. సో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్
ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ అల్యూమినియం ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో సెకండ్ ఎలిమెంట్. బట్ ఇక్కడ ఇది యాంఫోట్రిక్ ఇన్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే డయాగ్నల్ రిలేషన్షిప్ విత్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే బెరీలియము అల్యూమినియం అనేది డయాగ్నల్ రిలేషన్షిప్ ఉంటుంది, కాబట్టి బెరీలియము అల్యూమినియం రెండు కూడా యాంఫోట్రిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. అంటే ఆక్సైడ్స్ అంటే ఎసిడిక్ యాసిడ్స్ తోను బేసెస్ తోను రెండిటితోనూ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇక్కడ BaCl2 ఎలాగైతే డైమరిక్ నేచర్ లో ఉంటుందో AlCl3 కూడా డైమరిక్ ఇన్ నేచర్ గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ చూస్తే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ చూస్తే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతాయి, టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతాయి. అదే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ బోరాన్ అల్యూమినియం ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుంది కాబట్టి Al+3 గా ఉంటుంది, Al-3 ఉండదు. అదే బోరాన్ మాత్రం B-3 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ బోరాన్ కి ఎక్కువగా ఉండడం వల్ల. టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఎలక్ట్రో పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ చూస్తే బోరాన్ లో స్ట్రక్చర్ అనేది పాలిమెరిక్ స్ట్రక్చర్ గా ఉంటుంది, అంటే హెవీ బాండ్స్ ఉండడం వల్ల, అంటే మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ అనేటివి టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది. బట్ బోరాన్ కి మాత్రం వెరీ హైయర్ వాల్యూస్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్ అంటే ఏంటి, లిక్విడ్ స్టేట్ వేపర్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత టెంపరేచర్ దగ్గర అలా కన్వర్ట్ అవుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్స్ అంటాము. అదే మెల్టింగ్ పాయింట్స్ అంటే లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని మెల్ట్ అయ్యే స్టేట్ ని మెల్టింగ్ పాయింట్స్ అంటాము. సో ఇక్కడ బోరాన్ ఫ్యామిలీలో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ థాలియం కి లోయర్ వాల్యూస్ గా ఉంటాయి మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్. ద నెక్స్ట్ వన్, ఆక్సిడేషన్ స్టేట్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1 దట్ ఈస్ ద, అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి 3 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి +1+3 ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ద నెక్స్ట్ వన్, అటామిక్ రేడియస్ చూసేసరికి గ్యాలియం గ్యాలియం టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవ్వాలి, బట్ ఇక్కడ అల్యూమినియం నుంచి గ్యాలియంకి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, అంటే 10 ఎలక్ట్రాన్స్ అనేటివి గ్యాలియంలో 10d ఎలక్ట్రాన్స్ అనేటివి యాడ్ అవుతున్నాయి. 10d ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ షెల్ లో ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం వల్ల ఈ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఆ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గ్యాలియం కి అటామిక్ రేడియస్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ద నెక్స్ట్ వన్, ఇండియం థాలియంకి వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. థాలియంలో 14 F ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి. సో అక్కడ కూడా పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల థాలియంకి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డిక్రీజ్ అవుతుంది, అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బోరాన్ ఫ్యామిలీలో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1 అంటే P లో మొత్తం 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 ఆర్బిటాల్స్ లో ఒక ఎలక్ట్రాన్ జంప్ చేసినా కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటాల్ ఏమవుతుందంటే బేసిక్ స్ట్రెంగ్త్ దట్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్. ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంటే ఎలక్ట్రాన్స్ ని, లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని లూయిస్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంటాము. సో ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ ఉండడం బేసిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ ఉండడం వలన BF3 లోన్ పెడల్ అంటే ఎలక్ట్రోవాలెంట్, దట్ ఈస్ ద డేటివ్ బాండ్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లో ఒక గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్ కానీ ఆటమ్ కానీ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని
ఇచ్చే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇంకొక దానిలో ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. సో ఎంటీ ఆర్బిటాల్ BF3 అండ్ నైట్రోజన్ లో లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఎలక్ట్రాన్ పెయిర్ ని ఇచ్చే కెపాసిటీ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా ఇక్కడ డైబోరేన్ B2H6 హైడ్రేట్స్, బోరాన్ హైడ్రేట్స్ అంటాము. అండ్ H3BO3 ఇస్ ద ఆక్సో యాసిడ్స్ ఆఫ్ బోరాన్. ఇవి రెండు కూడా ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ నేచర్ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ వన్ బోరాక్స్ అనేది, బోరాక్స్ ని మనం మైల్డ్ యాంటీసెప్టిక్, బోరిక్ యాసిడ్ H3BO3 ని H3BO3 ని బోరిక్ యాసిడ్ H3BO3 బోరిక్ యాసిడ్ అంటాం. ఈ బోరిక్ యాసిడ్ ని ఐలో ఐ ఐలో యాంటీసెప్టిక్ గా కూడా యూజ్ చేస్తారు. అండ్ బోరాక్స్ అంటే Na2B4O7. దీన్ని మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ బేసిక్ రాడికల్స్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఈ రాడికల్స్, బేసిక్ రాడికల్స్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ బోరాక్స్ బీట్ టెస్ట్ ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే బోరాక్స్ ని అంటే డెకాహైడ్రేట్ ని హీట్ చేయడం వల్ల Na2B4O7 గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని అగైన్ మళ్ళీ హీట్ చేయడం వల్ల NaBO3 B2O3 ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని ఏమంటామంటే బోరాక్స్ అంటాము, బోరాక్స్ గ్లాస్ అంటాము, బోరాక్స్ గ్లాస్. ద నెక్స్ట్ వన్, వీటిని కోబాల్ట్ ఆక్సైడ్స్ తో రియాక్షన్ జరిపి B2O3 తో కోబాల్ట్ మెటాబోరేట్ ఫామ్ అవుతాయి. ఇవి కలర్డ్ బీడ్స్ గా సబ్స్టాన్సెస్ గా ఉంటాయి. వీటినే మనం ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద బోరాన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.